కడియం శ్రీహరి గారు ఇప్పటికీ ఆరోపిస్తూ ఉంటారు మీ మీద. ఆయన సంపాదన అంతా కూడా అక్రమంగా సంపాదించిందే. అక్రమమా సక్రమమా అనేది వాళ్ళకి తెలుసు. నేను మా ఊర్లో మాకున్న భూములేంటి ఇవాళ కూడా మేమేమన్నా ఇచ్చినామా ఈ యొక్క సొసైటీకి, సొసైటీ నుంచి మేమన్నా తీసుకున్నామా అనేది నియోజకవర్గ ప్రజలకు, స్టేషన్ గన్పూర్ వాళ్ళకి తెలుసు, వరంగల్ వాళ్ళకి తెలుసు, హైదరాబాద్ వాళ్ళకి తెలుసు. ఎక్కడ చెడింది మీకు కడియం శ్రీహరి గారికి? పార్టీలో మేము గెలిపించిన తర్వాత ఖచ్చితంగా కడియం శ్రీహరి మాట్లాడితే ఏది మాట్లాడితే అది ఊరుకోం కదా. అవును, పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ కేసీఆర్ గారి దగ్గర నుంచి వెళ్ళి ఎమ్మెల్యే పదవి పొందుతారు, ఎమ్మెల్సీ పదవి పొందుతారు, ఎంపీ పదవి పొందుతారు, బిడ్డకు ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేసుకుంటారు, బిడ్డకు పైసలు తీసుకుంటారు, ఎంపీ పదవి కావాల్సిన పైసలు తీసుకుంటారు. అన్ని పదవులు అనుభవించిన తర్వాత ఆయన మోసం చేసి మళ్ళీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వెళ్ళిపోతే బీఆర్ఎస్ కార్యకర్తగా నాయకుని కూడా నాకు అదే కోపం. లేకపోతే ఆయన వ్యక్తిగత కోపం మాకేముంటుంది? అంటే మీరు అన్నారు కదా ఆయన కూడా సంపాదించారు, ఇష్టం వచ్చినట్టుగా సంపాదించారు విపరీతంగా. నేను చూపిస్తాను కూడా ఛాలెంజ్ చేసిన కదా. కరెక్టేనండి. నేను ఇవాటి వరకు కూడా చెప్తున్నా. నేను చెప్తున్న దాన్ని ఎక్కడెక్కడ ఏ విధంగా ఏ భూములు ఆయన బినామీ పేరు మీద పెట్టిండ్రు, వాళ్ళ అల్లుడు ఏ విధంగా కాంట్రాక్ట్లు ఇప్పుడు చేస్తున్నాడు, ఏ ఇల్లు ఏ పైసలతో కట్టిండు, ఏ కాంట్రాక్ట్లు, ఇండ్లు, అవన్నీ కూడా మొత్తం కూడా లెక్క చెప్పిన. ఇప్పుడు కూడా బరాబర్గా నా దానికి నేను కట్టుబడి ఉన్నా. ఆయనలాగా బూతులు మాట్లాడడం నా వల్ల కాదు. కాకపోతే నిజంగా ఆయన చెప్పి ఆ ఊరి దగ్గర ఆ నీళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ యొక్క బినామీ ఆయన ఎన్నిసార్లు వచ్చిండో, ఇక్కడ మా ఊరు పక్కనే కదా. అవును, అది ఆయన సంపాదన అంతా మీకు ఇప్పుడే తెలిసిందా? బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా తెలుసా? ఆ దేవునూరు గుట్టలను కబలించాలనుకున్నప్పుడు ప్రజలందరూ వ్యతిరేకిస్తే దాన్ని ఒక వాయిస్గా మేము చెప్పాల్సి వచ్చింది. అవసరమైనప్పుడల్లా పార్టీ మారడం ఆయనకు విధి. కాబట్టి అటువంటి అహంకారులకు పార్టీ చెప్పింది కాబట్టి అప్పుడు చేసినాం, సపోర్ట్ చేసినాం. ఇవాళ పార్టీ ఏది చెప్తే అదే చేస్తాం. మొన్న నేను ఝాన్సీ గారితో ఇంటర్వ్యూ చేశాను. ఆవిడ చెప్పింది ఏంటంటే ఎర్రబెల్లి గారు సంపాదించినంతగా మా నియోజకవర్గంలో ఇంకెవరూ సంపాదించలేదు. సో బీఆర్ఎస్ గత 10 ఏళ్లుగా సంపాదన మీదే దృష్టి కేంద్రీకరించింది తప్పించి నియోజకవర్గ అభివృద్ధికి ఎక్కడా వాళ్ళు మాట్లాడట్లేదు. ఈ నియోజకవర్గ అభివృద్ధి అనేది జరగలేదు, మేము వచ్చిన తర్వాతే రోడ్లు వేయడం జరుగుతుందని చెప్పి మాట్లాడారు ఆవిడ. ఆమె ఆ యొక్క దానిలోనే చెప్పారు, రోడ్లు పంచాయతీరాజ్ మినిస్టర్గా దయాకర్ రావు గారు ఉన్నారు కాబట్టి అప్పుడు ప్రమాణంగా రోడ్లు వేశారని. ఇప్పుడు ఎక్కడది? రోడ్డు వేస్తే కదా. ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో 1 మీటర్ రోడ్డు వేయలేదు, ఒక గుంత ఉడ్చలేదు. అది ఆర్ఎండ్బి కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, లేకపోతే గ్రామ పంచాయతీ రోడ్లు కావచ్చు. ఒక్క బిల్ల కూడా దానికోసం వేయలేదు, ఒక్క రోడ్డు కూడా వేయలేదు.